కానీ ఆ ఎనర్జీ మీద ఆధారపడి అక్కడ పరిశ్రమలు స్థాపించడానికి, ఎక్స్పాండ్ చేయడానికి ఏమిటి నష్టం? విశాఖపట్నంలో వరుస మీద వరుస ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీసు, డేటా ఇండస్ట్రీసు, ఐటీ ఇండస్ట్రీసు పెడతామని చెప్పేసి అంటున్నారు. సరే, అవి వచ్చేవాళ్ళు ఎక్కడ పెట్టుకుంటారో వాళ్ళ ఇష్టం. కానీ ప్రభుత్వం యొక్క బాధ్యత ఏమిటి? మేము అడుగుతున్నాం, రాయలసీమలో ఒక గ్రీన్ ఫీల్డ్ ఇండస్ట్రియల్ అండ్ ఎలక్ట్రానిక్ సిటీని నిర్మించండి. ఆ సిటీ నిర్మిస్తే, ఎందుకంటే దానికేం పంటలు అక్కర్లేదు, ఇవన్నీ ఏం అక్కర్లేదు. వాస్తవంగా అటువంటి గ్రీన్ ఫీల్డ్ ఎలక్ట్రానిక్ ఇండస్ట్రియల్ సిటీ నిర్మించడానికి అనువైన పరిస్థితులు రాయలసీమలోనే ఎక్కువ ఉన్నాయి. చవకైన పవర్ ఉంది, ఇప్పుడే నేను చెప్పాను. రెండోది, విస్తారమైన భూములు ఉన్నాయి. పూర్తి కరువుతోటి పంటలకి లాయకీ కాని భూములు విస్తారంగా ఉన్నాయి. ఆ భూములు చౌకగా తీసుకోవచ్చు. అటువంటి చోట ఒక గ్రీన్ ఫీల్డ్, ఒక పెద్ద సిటీని ఏర్పాటు చేస్తే